ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. సో అమరావతిలో పెట్టుబడులకు సంబంధించి కొంతమంది నాయకులు, అది కూడా ఒక స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్య నాయకులు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు, అది కూడా నెగిటివ్గా. సో దీన్ని ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ఎలా చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ తురగా శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో అమరావతిలో పెట్టుబడులు పెడుతున్న దానికి సంబంధించి కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సో పరకాల గారు కూడా దాని మీద కామెంట్ చేయడం జరిగింది. కొంతమంది నాయకులు కూడా అసలు ఏముందని అమరావతిలో మీరు పెట్టుబడులు పెడుతున్నారు అనేటువంటి మాటలు వస్తున్నాయి. ఈవెన్ ఉండవిల్లి గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. హెరిటేజ్ హెడ్ ఆఫీసే ఇక్కడ అమరావతిలో లేదు, మిగిలిన వాళ్ళు ఎందుకు పెడతారు అనేటువంటి కామెంట్స్ వచ్చినాయి. సో ఈ కామెంట్స్ ని ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ఎలా అర్థం చేసుకోవాలి? అంటే రెండు విషయాలండి. ఇది ఒకటేమో మనం పాజిటివ్ వేలో చూస్తే ఒకలాగా ఉంటుంది, నెగిటివ్ వేలో చూస్తే ఒకలాగా ఉంటుంది. పాజిటివ్ వేలో ఏంటంటే రాష్ట్రానికి రాజధాని అవసరం కాబట్టి దాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తొందరలోని గెజిట్ నోటిఫికేషన్ కూడా చేయబోతుంది కాబట్టి ఎడిదిరిగి అమరావతి రాజధాని. సో ఆ అమరావతి రాజధాని ఎడిదిరిగి మనం అభివృద్ధి చేసుకోవడానికి పెట్టుబడులను ఆకర్షించక తప్పదు. ఆ పెట్టుబడులను ఆకర్షించే సందర్భంలో అనేక సంస్థలు వస్తాయి. వాటికి అందుకోసం వీళ్ళు మామూలుగా అయితే అక్కడ గతంలో వైసీపీ వాళ్ళు చెప్పారు అక్కడ అనుకూలమైన వాతావరణం లేదు, భూమి కానీ మిగతా వ్యవహారాలు కానీ అక్కడ లేవు అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఇంకా ఈ రోజు దాకా సింగిల్ యాక్సిస్ రోడ్డు అనేది అక్కడ అభివృద్ధి చేయలేదు. ఇంకా కొంత భాగం అనేది మిగిలిపోయింది. ఏదైతే మన కరకట్ట నుంచి లోపల దాకా ఉన్న రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కాకుండానే అన్ని సంస్థలని వచ్చేసి అక్కడ పెట్టుబడులు మీరు పెట్టండి అంటే ఇది ఎప్పటికి డెవలప్ అవుతుందో తెలియదు. ఎప్పుడో డెవలప్ అవుతుంది అన్న దానికి ముందే ఎలాగ పెట్టుబడులు పెట్టాలనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఒక పక్కనేమో మనకి పక్కనే హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ఏమో విశ్వనగరంగా ఎదుగుతోంది. ఆల్రెడీ దానికి పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇవన్నీ ఉన్న సందర్భంలో హైదరాబాద్కి వెళ్ళటం బెటరా, అమరావతికి వెళ్ళటం బెటరా అంటే ఎవరైనా హైదరాబాద్కి వెళ్ళటం బెటర్ అనుకుంటారు. అట్ ది సేమ్ టైం విశాఖపట్నం ఉంది. విశాఖపట్నంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం కూడా విశాఖపట్నానికి కొన్ని సంస్థలు ఐటీ కానీ ఇతర సంస్థలు కానీ రమ్మంటోంది. అట్లాంటప్పుడు ఇక్కడ ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే ఎక్కడ పెట్టుబడులు పెట్టడం బెటర్ అని ఎవరైనా అనుకుంటారు. విశాఖపట్నంలో పెట్టుబడులు పెడితే ఆల్రెడీ పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉంది కాబట్టి మనం పెట్టే పెట్టుబడులకి ఇమ్మీడియట్ గా మనకి తొందరలోనే మనం రిటర్న్స్ వస్తాయి అనేది ఊహిస్తారు ఎవరైనా. సో ఆ విధంగా చూసినా కూడా విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ మంది ముందుకు వస్తారు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ విధానాల ప్రకారం ఏంటంటే కొన్ని సంస్థలు మాత్రం విశాఖపట్నంలో పెట్టి కొన్ని సంస్థలని క్వాంటమ్ వ్యాలీ లాంటి వాటన్నింటినీ ఖచ్చితంగా ఎక్కడ పెట్టాలి, అమరావతిలో పెట్టాలి. ఏది పెట్టకపోతే అసలు అమరావతి అనేది డెవలపే కాదని చెప్పే ఉద్దేశంతో అక్కడ పెట్టమంటున్నారు. అయితే తర్వాత ఎవరైనా ఫైనల్ గా చూసేది ఏంటంటే ఎక్కడ మనకి భూములు ప్రభుత్వం ఇస్తుంది. ఎందుకంటే ఫైనల్ గా ఈ ప్రభుత్వం ఇచ్చే భూములు వాళ్ళు పెట్టే పెట్టుబడుల కన్నా చాలా ఎక్కువ ఇవన్నీ కూడా. రేపు పొద్దున అక్కడ నుంచి రిటర్న్స్ వచ్చినా రాకపోయినా కనీసం మనకి ఆ రియల్ ఎస్టేట్ కన్నా పనికి వస్తాయి ఈ భూములు అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్కడ ఇస్తే అక్కడ తక్కువకి ఇస్తే అక్కడికి పెట్టుబడులు వస్తాయి. సో అందువల్ల ప్రభుత్వ విధానాల పరంగానే ఎవరైనా వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరు వెళ్ళలేరు కదా. పెట్టుబడులు నేను ఇంకో చాట ఎక్కడ పెడతానంటే అక్కడ మేము ఒప్పుకోము, మేము అక్కడ భూమి ఇవ్వమని ప్రభుత్వం అనుకోండి, ఏమి చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రభుత్వం విధానం ప్రకారమే ఈ సంస్థలన్నీ ఇష్టమైన వాళ్ళు వచ్చి పెట్టుబడి పెడతారు, లేని వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతారు. సో దీని మీద పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారా, మన దగ్గర పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా, లేదంటే మనం వైజాగ్ ఏమన్నా వీళ్ళందరినీ షిఫ్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ పెట్టుబడులన్నీ వస్తాయా అని ఆలోచించుకోవాల్సింది, వాళ్ళందరితో మాట్లాడి నిర్ణయించుకోవాల్సింది ప్రభుత్వం. ఇందులో ఉండవల్లి గారు మాట్లాడారా, నేను మాట్లాడాను, ఇంకో వాళ్ళు మాట్లాడాను కనుక ప్రాక్టికాలిటీ అనేది ఇంపార్టెంట్. ప్రాక్టికాలిటీ ఎక్కడ ఉన్నది అనేది ఇంపార్టెంట్. ఆ ప్రాక్టికాలిటీని దృష్టిలో పెట్టుకుని వాళ్ళతో మాట్లాడినప్పుడు, పెట్టుబడిదారులతో మాట్లాడినప్పుడు, ఆ కంపెనీలతో మాట్లాడినప్పుడు వాళ్ళ ప్రిఫరెన్స్ ఏంటి, వాళ్ళకి వైజాగ్ ప్రిఫరెన్సా, లేదంటే తిరుపతి ప్రిఫరెన్సా, లేదంటే అమరావతి ప్రిఫరెన్సా, వాళ్ళు ఏది ప్రిఫర్ చేస్తున్నారు అన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని అమరావతిని ఒకవేళ ప్రిఫర్ చేయట్లేదు అనుకోండి, అలాంటి సంస్థలు వాళ్ళు ఇష్టపడిన చోట, రాష్ట్రంలో వేరే చోట వాళ్ళు ఇష్టపడిన చోట పెట్టుబడులు పెట్టేలాగా ఏర్పాటు చేయాలి తప్ప అమరావతిలోనే పెట్టుబడులు పెడతానంటే మేము పెట్టనిస్తాం, లేదంటే మీ ఇష్టం అంటే కనుక వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతారు. సో ఇది యాథార్థం ఏంటంటే చూసుకోవాల్సింది ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోవాలి, పెట్టుబడిదారులు నిర్ణయం తీసుకోవాలి. ఇందులో మనం చేసే కామెంట్లకి సంబంధం, ఎందుకంటే పెట్టుబడి పెట్టేవాడు వాడి రిటర్న్ వాడి లాభాలు చూసుకునే వస్తాడు తప్ప
ఆంధ్రప్రదేశ్ ఉద్ధరించడానికి ఏ దేశం నుంచి ఎవరు రారు. ఇక్కడ పెట్టుబడి రూపాయి పెట్టారంటే రేపు పొద్దున్న రూపాయిన్నర వస్తుందంటేనే, లేదంటే ఆ భూముల వాల్యూలు పెరుగుతాయంటేనే ఎవరైనా వస్తారు. అది నిర్ణయించుకోవాల్సింది పెట్టుబడిదారులు, ప్రభుత్వం తప్ప ఇందులో మన జోక్యం అయితే అనవసరం. సో అంటే అమరావతి రాజధాని డెవలప్మెంట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది అంటారా? ఆల్రెడీ డెవలప్ అవుతుంది అంటే ఒక 2-3 ఇయర్స్లో రెడీ అయిపోతుందని చెప్పేసి అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు. అవి అవాస్తవం అనుకుని ఫీల్ అవ్వాలంటారా ఏపీ ప్రజలు? లేదా ఆలోపు టైం అంటే ఒకటి ఎంతవరకు ఫీల్ అవ్వాలంటారా? ఈ ఈ ఈ ప్రభుత్వం ఉన్న 5 ఏళ్ల సమయంలో ఆల్రెడీ 18 నెలలు 19 నెలలు అయిపోయింది. అవును. ఇంకా ఉన్నది 3 సంవత్సరాలు ఉన్నది. గట్టిగా 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు వేసుకుని 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల్లో అసలు ఎన్ని బిల్డింగ్లు కట్టగలరు ఎవరైనా? ఉమ్, నిన్న కాక మొన్న వచ్చి కేంద్ర సంస్థలన్నీ కూడా అక్కడ ఇంకా మొన్న శంకుస్థాపనలు మాత్రమే చేసినాయి. ఇవన్నీ కూడా పెట్టుబడులు పెట్టేటప్పుడు, అక్కడ కట్టడానికి పెట్టుబడులు పెట్టేటప్పుడు, ఆ బిల్డింగ్లు వచ్చేటప్పుడు, ఆ బిల్డింగ్లు మామూలు నారాయణ గారు చెప్పే దాని ప్రకారమే ఇప్పుడు వాళ్ళు కడుతున్న బిల్డింగ్లు ఆల్రెడీ 4-5 నెలల క్రితం, 5-6 నెలల క్రితం మొదలెట్టిన బిల్డింగ్లు అవడానికి 3-3.5 సంవత్సరాలు పడతారని ఆయనే చెప్పాడు. ఉమ్, అట్లాంటప్పుడు ఇప్పుడు మొదలుపెట్టిన కేంద్ర సంస్థలన్నీ అవడానికి ఎంత టైం పడుతుంది? ఇంకా అసలు మొదలు పెట్టకుండా భవిష్యత్తులో మొదలు పెట్టే సంస్థలు బిల్డింగ్లు కట్టడానికి ఎంతసేపు పడుతుంది? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఈ టెన్యూర్ లో అయితే ఒక 4-5 ప్రధానమైన బిల్డింగ్లు తప్ప మిగతావన్నీ అయ్యే అవకాశం తక్కువ. ఎందుకంటే కేంద్రం ఎంత డబ్బులు ఇచ్చినా కూడా కట్టడానికి టైం పడుతుంది. కట్టిన తర్వాత దాంట్లో అక్కడ కార్యక్రమాలు ప్రారంభం చేయాలి. ప్రారంభం చేసిన తర్వాత అక్కడికి అందరూ జనం తరలి రావాలి. ఇవన్నీ అయ్యేసరికి ఈ టెన్యూర్ లో ఒక 4-5 మెయిన్ బిల్డింగ్లు కట్టడం అవుతుంది తప్ప అంతకు మించి జరగదు. గతంలో తాత్కాలిక భవనాలు మాత్రమే ఈ ప్రభుత్వం నిర్మించగలిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నిర్మించగలిగారు. ఇప్పుడు అవే భవనాలు పర్మనెంట్ పేరుతోటి పర్మనెంట్ భవనాలు అలా 4-5 భవనాలు కట్టేసి అయిపోయింది రాజధాని అంటారు. అంతకు మించి కొత్తగా వచ్చేది లేదు. ఇంకొక 10 భవనాలు ఎక్స్ట్రా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో చాలా భవనాలు ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వ టెన్యూర్ లో అర్జెంట్ గా ఏదో రాజధాని, వాళ్ళు ఊహించిన రాజధాని అనేది జరిగే ప్రసక్తే లేదు. రెండోది ఏంటంటే వీళ్ళే నవనగరాలని నిన్నటిదాకా మాట్లాడారు. నవనగరాలు అని మాట్లాడిన వాళ్ళు ఈ రోజు మున్సిపాలిటీ అని మాట్లాడుతున్నారు. మున్సిపాలిటీ అంటే ఏంటి? నగరం కన్నా చిన్నది. వీళ్ళు చెప్పిన నవనగరాలు సంగతి వదిలేయండి, ఒక నగరం కూడా లేదన్నమాట. ఇప్పుడు అక్కడ రాబోయే రోజుల్లో వీళ్ళు ఇంత చెప్పి ఇన్ని కట్టిన తర్వాత కూడా ఒక నగరం కూడా తయారవదు. కాబట్టి మాకు ఇంకా ఎక్స్ట్రా భూమి కావాలని ఇప్పుడు అడుగుతున్నారు. అంటే ఏంటి? వీళ్ళు చెప్పిన నవనగరాలు తప్పు, ఒక నగరం కూడా తయారు కాదు. మున్సిపాలిటీ అని ఇప్పుడు వీళ్ళేం మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఎక్స్ట్రా భూమి ఉంటే కానీ నగరం అవ్వదంటున్నారు. అంటే నవనగరాలు అనేది లేనట్టే కదా. నవనగరాలు అనేది కేవలం ఊరికే పేర్లు పెట్టారు తప్ప నిజంగా నగరాలు కాదది. అంటే ఒక వార్డులు లాంటివి, ఒక ఏరియా లాంటివి, ఒక మున్సిపాలిటీలో వార్డులు లాంటివి అనమాట. ఇప్పుడు వాళ్ళు చెప్పిన 9 కూడా ఒక మున్సిపాలిటీలో వార్డులు లాంటివి అనమాట. ఇప్పుడు ఎక్స్ట్రా భూమి తీసుకుని అక్కడ ఒక పెద్ద ఈ స్పోర్ట్స్ సిటీ కడితే గాని, లేదంటే విమానాశ్రయం కడితే గాని అసలు నగరం అవ్వదని ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. అంటే గతంలో చెప్పింది ఏదైతే బ్లూ ప్రింట్ ఇచ్చారో ఆ బ్లూ ప్రింట్ కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు కేవలం ఇది ఒక మున్సిపాలిటీ పరిధిలో మాత్రమే ఉంటుంది. ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉండే దాంట్లో కూడా వీళ్ళకున్న ఇప్పుడు 3.5 సంవత్సరాల్లో ఎన్ని కట్టగలరు అంటే 6-10 కట్టగలరు. ఇంకొక విషయం ఏంటంటే అసలు మనం ఒకసారి నిజంగా కనుక దీన్ని ఆలోచిస్తే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మామూలుగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పీపీపీ విధానంలోకి ఎందుకు తీసుకొచ్చారు? మా దగ్గర డబ్బులు లేవు ఆ బిల్డింగ్లు కట్టడానికి. అంటే ఓ 10-15 ఉంటే అందులో 4-5 ఆల్రెడీ అయిపోయినాయి. ఇంకో 7-8 కట్టడానికి ఒక 6,000 కోట్లు కావాలి. 6,000 కోట్లు కావడానికి మా దగ్గర డబ్బులు లేవు అన్న వాళ్ళు 1,00,000 కోట్లు పెట్టి రాజధాని ఎట్ట చేస్తారు? చేయడానికి లేదు కదా ఛాన్స్. 6,000 కోట్లే మా దగ్గర లేవని చెప్పి కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్న వీళ్ళు పెట్టుబడులు పెట్టే వాళ్ళు కావచ్చు, అమరావతి డెవలప్ అవుతుంది అనేటువంటి ఆంధ్ర ప్రజల ఆశ అంతా నిరాశనే అనుకోవాలంటారా ఇవన్నీ చూసుకుంటే? నిరాశని కాదు కానీ వీళ్ళు ఊహించిన చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత కనబడదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత పెద్ద సిటీ ఈ టెన్యూర్ లో రాదు. ఆయనే చెప్పిన ఫైనల్ గా ఆయన చెప్పిన ప్రకారం ఒక మున్సిపాలిటీ, అది కూడా మున్సిపాలిటీలో కూడా కొన్ని బిల్డింగ్లు మాత్రమే వస్తాయి. గతంలో ఏదైతే తాత్కాలికమైన బిల్డింగ్లు ఉన్నారో వాటికి తోడు కొన్ని పర్మనెంట్ బిల్డింగ్లు వస్తాయి. అంటే పర్మనెంట్ కార్యాలయాలు. ఇప్పుడు సిఆర్డిఏకి ఎలాగైతే కార్యాలయం వచ్చిందో ఒక సెక్రటేరియట్, అట్లాగే వాళ్ళు ఉండటానికి కొన్ని బిల్డింగులు, అందరూ ఉండటానికి కొన్ని బిల్డింగులు, ఎమ్మెల్యేలు ఎంపీ వాళ్ళకి కేటాయించిన భవనాలు అవి మాత్రం పూర్తవుతాయి తప్ప మిగతాదంతా పూర్తవుతుంది అనుకోవడం భ్రమ. కాకపోతే ఏంటంటే అక్కడ యాక్టివిటీ అనేది ఆ 3 సంవత్సరాలు అయ్యేసరికి చాలా పెద్ద యాక్టివిటీ అక్కడ నడుస్తూ ఉంటుంది.
అది ఎప్పటికి పూర్తి అవుతుంది అంటే నెక్స్ట్ 10 years అవ్వచ్చు, అంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అది ఏ గవర్నమెంట్ అన్నా అవ్వచ్చు, ఆ గవర్నమెంట్ ఎదురు కొంత అవుతుంది, ఇంకా గవర్నమెంట్ కానీ అంటే 10-15 ఏళ్ల దాకా దీన్ని మనం పెద్దగా ఊహించుకోవడం అనవసరం. ఓకే. పెద్దగా ఊహించుకుని మనం ఇబ్బందులు పడ్డాం. కేవలం ఏంటంటే ఇప్పుడు పోలవరం ఉన్నారు, పోలవరం గతంలో చేసేస్తా ఉన్నారు, చేయలేపారు. తర్వాత గవర్నమెంట్ లో కూడా చేయలేపారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కంప్లీట్ చేసేస్తా ఉంటున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో దానికి డబ్బులు ఏమి రావట్లేదు పోలవరానికి. అంటే వీళ్ళు ఏదైతే పోలవరం అని చెప్పారో, పోలవరం అమరావతి పోలవరం, ఏపీ అంటే అమరావతి పోలవరం, అమరావతి పోలవరం అని గతంలో చెప్పి ఫెయిల్ అయ్యారు. ఈసారి కూడా అదే పరిస్థితి అవుతుంది. ఈసారి కూడా వీళ్ళు చెప్పినంత స్థాయిలో అమరావతి డెవలప్ కాదు. ఇప్పుడు ఈ పోలవరం కూడా పూర్తి అవుతుందా పూర్తి అవుదా అంటే డౌట్. ఎందుకంటే హైట్ తగ్గించారు. గతంలో వైసీపీ ఉన్న టైంలో హైట్ తగ్గించినప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు అన్న ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఈ రోజు అధికార పక్షంగా వచ్చింది. అధికార పక్షంగా వచ్చి వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు. ఎందుకు తగ్గించారు, 41 ఎందుకు తగ్గించారు, 41.5 ఎందుకు తగ్గించారు, 45 ఇచ్చేయాలి, 45.05 ఎంత ఉంది అది ఫైనల్ గా, అంతకు పెంచాలి కదా అన్న మాట వీళ్ళు మాట్లాడట్లా. అంటే పోలవరం పూర్తిగా కంప్లీట్ కాదు, యాక్చువల్ ప్రణాళిక ప్రకారం పోలవరం కంప్లీట్ కాదు, యాక్చువల్ ప్రణాళిక ప్రకారం అమరావతి కంప్లీట్ కాదు. అందువల్ల ఏంటంటే మనం దీని గురించి ఎక్కువ ఊహించుకోవడం అనవసరం. కొంచెం మనం తక్కువ ఊహించుకుంటే కొంచెం సాటిస్ఫై అవుతాం, ఎక్కువ ఊహించుకుంటే కనుక డిసప్పాయింట్ అవుతాం. ప్రజలు డిసప్పాయింట్ అవుతారా సాటిస్ఫై అవుతారా అనేది 5 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఓటింగ్ ని బట్టి తెలుస్తుంది. షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు.